Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అయ్యో పాపం షర్మిల, అందుకే నోరిప్పితే ఒట్టు. కాంగ్రెస్కి ఏపీలో పెద్దగా ఉనికి లేదు అన్న సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీకి ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల ఉండడం వల్లనే ఎంతో కొంత మాట్లాడుకోవాల్సి వస్తోందని అంటారు. ఇక షర్మిల పీసీసీ చీఫ్ అయి 2.5 ఏళ్ల కాలం గడిచింది. ఈ కాలంలో ఆమె కాంగ్రెస్ తరఫున పదవిలో ఉండి ఏం సాధించింది అంటే తన అన్న వైఎస్ జగన్ని మాజీగా చేయడమే. అది సగం సంతోషమా లేక పూర్తి ఆనందమా తెలియదు, కానీ కాంగ్రెస్ మాత్రం ఏ కోసానా ఎత్తిగెల్లలేదు. మరోవైపు చూస్తే షర్మిల ఎంతసేపు వైసీపీ మీదనే విరుచుకుపడతారన్న విమర్శలు కూడా కాంగ్రెస్ గ్రాఫ్ని ఏమాత్రం పెంచలేకపోయాయి. బీజేపీ మీద కూడా ఆమె విమర్శలు చేసినా ఏపీలో కూటమి ప్రభుత్వం పట్ల మాత్రం అంతగా రియాక్ట్ అవరు అన్న విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే షర్మిల ఇటీవల కాలంలో ఫుల్ సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఆమె ఎక్కువగా పర్యటనలు చేయకపోయినా తన ఎక్స్ ఖాతా ద్వారా మాత్రం రియాక్ట్ అవుతూ ఉంటారు. కొన్ని సమస్యల మీద ఆమె ఎక్స్ వేదికగా చేసే ఆరోపణలు కానీ విమర్శలు కానీ కొంత హాట్ టాపిక్గానే ఉంటూ వచ్చాయి. అలాంటి షర్మిల అయితే ఇప్పుడు పెద్దగా స్పందించడం లేదు అని అంటున్నారు. అంతేకాదు ఆమె మౌన ముద్రలో ఉన్నారని కూడా అంటున్నారు. ఇంతకీ షర్మిల మౌనం దేనికి సంకేతం, ఎందుకు ఇలా అన్న చర్చ వస్తోంది. షర్మిల రాజ్యసభ సీటును ఆశించారని చెబుతారు. ఆమెకు సీటు ఖరారు అన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. కర్ణాటక కాంగ్రెస్ కోటాలో ఆమెకు ఈ సీటు ఇస్తారని కూడా అనుకున్నారు. ఇక ఆమె పేరు ప్రకటన తరువాయి అనుకున్న నేపథ్యంలో సడన్గా మాయమైంది. దాంతోనే ఆమె అప్సెట్ అయ్యారా అన్న చర్చ వస్తోంది. లేకపోతే ఆమె సైలెంట్గా ఇంతలా ఉన్న దాఖలాలు లేవని అంటున్నారు. కృష్ణలంక యువకుడు గాదే సాయి కృష్ణ మే 9 నుంచి కనిపించడం లేదని అంటున్నారు. ఇక ఆయనది లాకప్ డెత్ అని కూడా చెబుతున్నారు. దీని మీద అన్ని రాజకీయ పార్టీలు రియాక్ట్ అవుతున్నాయి. ఇక రాజకీయంగా కూడా ఇది అతిపెద్ద రచ్చగా మారింది. కానీ షర్మిల మాత్రం స్పందించకపోవడం మీదనే చర్చ సాగుతోంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా సాయి కృష్ణ ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. చంద్రబాబు అయితే తన వద్దకు సాయి కృష్ణ తల్లిని పిలిపించుకుని న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఈ విధంగా రాజకీయం అంతా సీరియస్గా మారిన వేళ ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా షర్మిల రియాక్ట్ కాకపోవడం మీదనే చర్చ సాగుతోంది. ఆమె ఈ ఇష్యూని ఒక రాజకీయ పార్టీ నేతగా కాకపోయినా ఒక పౌర సమాజంలోని పౌరురాలిగా అయినా రియాక్ట్ కావాలి కదా అన్నవారు ఉన్నారు. మరి ఆమె ఎందుకు సైలెంట్ అయింది అన్నది మాత్రం ఎవరికీ తెలియడం లేదనే అంటున్నారు.